బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మతృగామి నమావతు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాము. లత గారు మనతో పాటే ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని, నీకు కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. మన దత్త భక్తులందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. అందరికి కూడా గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే గురు సంపూర్ణమైన అనుగ్రహం కుటుంబం మీద, వాళ్ళ కుటుంబం మీద రక్షిస్తూ గురు రక్షణగా ఉండాలి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి అందమైన ఆశీర్వచనాన్ని ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి కాల్స్, మాకు పాదుకలు కావాలి ఖచ్చితంగా. అందున శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఇది పూజింపబడినటువంటి పాదాలు. సో ఈ పాదాలు మాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఈ పాదాల విశిష్టత, ఎవరెవరి ఇంట్లో పెట్టుకోవచ్చు, అందున ఏ వృక్షంతో చేసేటటువంటి పాదాలు ఇవి, ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎలా పూజించచ్చు, ఇవన్నీ ఒక్కసారి తప్పకుండా. ఇవి ఔదంబర వృక్షం పాదుకలు పద్మిని. ఈ ఔదంబర వృక్షం పాదుకలు మన ఇంటికి వచ్చాయంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి మన ఇంటికి వచ్చినట్టే. స్వామి విష్ణుమూర్తి మనకి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెళ్ళి స్వామి రాక్షసుల్ని సంహరించినప్పుడు ఆయన చేతి గోళ్ళకి మంటలు పుడుతూ ఉంటాయి అన్నమాట. ఆ మంటలు పుట్టినప్పుడు హిరణ్యకశిపుడిని వధించినప్పుడు చేతి గోళ్ళు మంటలు పుట్టినప్పుడు మేడి చెట్టు ఆకు రసాన్ని తీసి లక్ష్మీదేవి స్వామికి సేవ చేసినప్పుడు ఈ వృక్షం సేద తీర్చింది నాకు, అందుకే ఈ వృక్షంలోనే నేను ఉంటాను. ఎవరైతే ఈ వృక్షాన్ని పూజిస్తారో ఆ వృక్షాన్ని పూజించిన వాళ్ళందరి కోరికలు కూడా నేను నెరవేరుస్తాను అన్నారు. బుజ్జి పాదుకలు చిన్నవి, అవేమో పెద్ద పాదుకలు పెద్ద ఉన్నాయి అంతే. అయితే ఈ పాదుకలు ఇంట్లో పెట్టుకోవటం వల్ల ముందు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పద్మిని. తర్వాత మనకి గురు పాదాలు ఇంటికి వచ్చాయంటే దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు మన ఇంటికి వచ్చినట్టే. అది కూడా దత్త జయంతికి మనం పూజలు నిర్వహించాము. అలాగే స్వామి కృప మనకి లభిస్తుంది, గురు రక్షణ మన ఇంటికి లభిస్తుంది అనమాట. అలాగే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. గురుపాదాలని పూజించడం వల్ల మన కోరికలు అన్ని నెరవేరుతాయి. ప్రతి గురువారం కూడా గురుపాదాలని చక్కగా ఇంట్లో పెట్టుకొని, పాదాలు మీ ఇంటికి రాగానే ఒక ప్లేట్ తీసుకొని తల మీద పెట్టుకొని ఇళ్ళంతా తిరిగి ధూపం వేసి పాదాలకి, తర్వాత పూజ గదిలో ఒక స్థానం చూసి అక్కడ పాదాలు పెట్టుకొని ప్రతి గురువారం కూడా పాదాలని పూజించడం మొదలు పెట్టాలి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరంతో చక్కగా పుష్పార్చన చేసుకోవాలి. గంధం అంటే చాలా ఇష్టం స్వామికి, గంధం పోయాలి పాదాలకి మొత్తం. అభిషేకాలు అవి అంటే కొంచెం చిలకరించండి అంతే, మరీ నీళ్ళతో కడిగేసేస్తే చెక్క అనేది పాడవుతుంది. అందుకే పుష్పంతో అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత గంధము కుంకుమ పెట్టండి, పుష్పార్చన చేయండి. గురుపాదుకా స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చక్కగా యూట్యూబ్లో ప్లే చేసుకోండి. తర్వాత ఆ గురుపాదుకా స్తోత్రంతో స్వామికి పూజించండి, అష్టోత్తరం చేయండి, దత్త మాలామంత్రం చదువుకోండి, దత్త స్తవం చేయండి, సిద్ధమంగళ స్తోత్రం చేయండి. సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది, మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఇలా ప్రతి గురువారం పాదుకా పూజ చేసి చూడండి, మీ లైఫ్ లో తప్పకుండా మిరాకిల్స్ జరుగుతాయి. అద్భుతం. సో 3 రోజులు 2, 3, 4 తారీఖుల్లో అంగరంగ వైభవంగా స్వామి జయంతి వేడుకల్ని ఇక్కడ మన పీఠంలో నిర్వహిస్తూ ఉన్నారు లత గారు. మరి పీఠంలోనే పూజలు అందుకున్నటువంటి ఈ పాదుకలు, అసలు అయితే ఈ పాదుకలు ఇవ్వాలి అనేది వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. మాకు పాదుకలు కావాలి అని వాళ్ళు అడగటం, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి పాదుకలు ఇక్కడ ఉండటము, నేను మళ్ళీ వాటి గురించి ఒకసారి చెప్పండి అక్క అనటము. సో ఖచ్చితంగా ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు లత గారి నంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న లత గారి నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ని తెలుసుకోండి. ఏ ఊర్లో అయినా మనం కొరియర్ చేస్తాం, ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తాం. పాదాలు కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మతృగామి నమావతు.
శరణాగత దీనోద్ధర దత్త భక్తులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారి అనుభవాల్ని మనతో పంచుకోవడానికి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? అనురాధ. అనురాధ గారు, దత్త దీక్షని మీరు తీసుకున్నారు అనేది అర్థమవుతోంది. స్వామికి ఎట్లా మీరు దగ్గర అయ్యారు, ఎట్లా ఆయన నమ్ముతున్నారు, ఎలా ఆయన మీ కొంగు బంగారాన్ని చేస్తున్నారు చెప్తారా? అసలు స్వామి ఎవరో నాకు మొదట తెలియదండి. అఖండ దీపం పెట్టుకున్న దగ్గర నుంచి అమ్మ స్వామి పరిచయం అయ్యారు. అప్పటికి పీఠం పెట్టలేదు. ఆ తర్వాత అమ్మ పీఠం పెట్టి నువ్వు రావాలి, ఇక్కడికే రావాలి, గాంగాపూర్ వెళ్తానంటే నువ్వు ఇక్కడ రా, స్వామి ఉన్నారని చెప్పారు. సో అప్పటి నుంచి నేను స్వామి దగ్గరికి వస్తున్నాను, సేవ చేసుకోగలిగిన నాళ్ళు వస్తున్నాను. లాస్ట్ 1 month, అంటే ఈ మంత్ కన్నా బిఫోర్ 1 month నేను రాలేకపోయి ఇంకా నేను వెళ్ళడం అవ్వట్లేదు, నాకు హెల్త్ సహకరించట్లేదు అని ఊరుకున్నా. 1 fine day నేను రాత్రి దండం పెట్టుకుని దత్తా అనుకుని పడుకుంటే ఒకళ్ళెవరో లేపి నన్ను నువ్వు బొట్టు పెట్టుకో, చెప్పులు తీసేసేయి, నువ్వు మెడలో నీకు గోవిందమాల వేస్తాము, ఈ తులసి గోవిందన్ రూపంలో అనమాట. ఈ తులసి ఇలా లేదు, రౌండ్ గా గోవిందన్ రూపంలో ఉంది, రామన్ రూపంలో. అది నీకు వేస్తున్నాము, నువ్వు బొట్టు స్ట్రైట్ గా పెట్టుకో, చెప్పులు తీసేసేయి, నువ్వు దీక్ష చేస్తున్నావు అన్నారు. దీక్ష ఏంటండి, ఎన్ని రోజులు, ఏంటిది, నాకేం తెలీదు అని అడిగితే 3 రోజులు చేయాలండి. 3 రోజులు అయితే మా ఇంట్లో ఒప్పుకుంటారండి, పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఓకే చెప్పేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఈ విషయం మా ఇంట్లో మా వారికి చెప్దాం అనుకుంటుంటే మా వారు పూజలో ఉన్నారు, ఏదో పనిలో ఉన్నారు, అవ్వట్లేదు. ఎప్పుడు అమ్మ ఉదయం ఫోన్ చేయరు నాకు అసలు ఫోన్ చేయరు, తక్కువ, ఆవిడ బిజీలో ఆవిడ ఉంటారు. అలాంటిది ఉదయం 9 అవ్వకుండానే ఫోన్ చేశారు. 9 అవ్వకుండా ఫోన్ చేస్తున్నారు, ఏమైంది, ఎందుకు చేస్తున్నారు అని ఫోన్ ఎత్తంగానే అమ్మ మాట్లాడి ఎలా ఉన్నావు అన్ని కుశల సమాచారాలన్నీ తెలుసుకొని, నేను ఇలాగా 52 మందికి దీక్ష ఇవ్వాలని స్వామి నాతో చెప్పాడు, నీ ఉద్దేశం ఏంటి అని అడిగే లోపల అమ్మ నాకు రాత్రి స్వామి చెప్పారు, నేను వేసేస్తున్నాను అని చెప్పాను. ఇది స్వామి, అద్భుతం. అసలు స్వామి అంతటా స్వామి నన్ను ఎంచుకొని ఈ దీక్ష నువ్వు చెయ్యాలి అని నాకు చెప్పిన మాట అని నేను నమ్మి ఇంట్లో వాళ్ళకి చెప్పి, సీరియస్లీ అది స్వామే చెప్పి వాళ్ళు నా చేత ఈ దీక్ష చేయించాడు అనేది నేను నమ్ముతున్నా. అయితే నిన్న కూడా ఇక్కడికి వచ్చి అన్ని చేసుకుంటున్నా, ప్రతిదీ కూడా నేను అమ్మ ఏదైనా గైడ్ లైన్ ఇచ్చారంటే ఫాలో అయ్యి వచ్చేస్తాను. ఇంకా ఆలోచించాను, ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకుని వచ్చేస్తాను. ఆ గైడ్ లైన్ ప్రకారం నేను వచ్చి నేను చేయగలిగిందంతా చేశాను. ఎక్కువ నేను చేయలేదు స్వామికి సేవ, కానీ కొంచెమే చేశాను. ఆ చేసినంతసేపు చాలా హ్యాపీగా చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయం పూజ సాయంత్రం పూజ కూడా చేసుకుని 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుతున్నాను. ఇంటికి వచ్చేసాను. నా గొడవని నేను మామూలుగా పడుకుండిపోయాను, కింద నేల మీద పడుకుని స్వామిని తలుచుకుని పడుకున్నాను. రాత్రి తెల్లవార్లు చంద్రబింబం, తెల్లని చంద్రబింబం అందులోంచి వెన్నెలు ఇలా జారుతోందనమాట. ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. నిద్రలోనే నాకేం తెలియట్లేదు. ఒక హౌస్ వెనకాల నుంచి ఫుల్ లైట్తో చంద్రబింబం అలా వస్తుంది. ఏంటి చంద్రబింబం ఎలా వస్తుంది, మనకేం తెలీదు, ఏదో లే అనుకున్నా, అలా నిద్రలోనే అనుకుంటున్నా. 2 కళ్ళు, ఇప్పుడు స్వామిని ఇందాక నేను నామని చెప్తూ ఆయన కళ్ళలో చూశాను, సేమ్ అవే కళ్ళు ఆ చంద్రబింబంలో కనిపిస్తున్నాయి. రాత్రి తెల్లవార్లు ఇదే ఉదయం లేచి అన్నీ కొడుతున్నాను గూగుల్లో, చంద్రబింబం కనిపిస్తే ఏమైనా తప్ప, నేనేమైనా తప్పు చేశానా అని. అప్పుడు వచ్చి అమ్మకి చెప్తే, చాలా మంచిదను, నీకు చంద్రబింబం వచ్చిందంటే వెలుగు వస్తుంది నీకు, అస్సలు భయపడకు, స్వామి ఉన్నాడు అని అన్నారు. సో ఇది చాలా గొప్ప అనుభూతి. ఖచ్చితంగా అద్భుతం, చాలా అద్భుతం. ఇంటికి కూడా వెళ్ళిపోయాను, అమ్మ ఫోన్ చేశారు, మళ్ళీ వచ్చాను. శనగల అభిషేకం చేయలేదు కదా, అందుకే స్వామి రప్పించుకుని మళ్ళీ చేయించుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది స్వామి చంద్రబింబం లాంటి పిల్లాడు పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. సత్సంతానం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఇంకొకరు సిద్ధంగా ఉన్నారు, భక్తులు మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అండి. మీకేం జరిగింది, స్వామి వారితో ఉన్న అనుభవాలు ఏమిటి? మీ ద్వారా, అమ్మ ద్వారానే మాకు తెలిసింది. మీ అమ్మ చెప్పేవన్నీ యూట్యూబ్లో అన్నీ చూస్తాము. సిద్ధమంగళ స్తోత్రం గురించి చెప్పారు. ఎలాంటి స్థితిలో ఉన్న, ఏ ఆపదలు ఉన్నా కూడా సిద్ధమంగళ స్తోత్రం చదివితే మంచి జరుగుతుందని చెప్పారు. దీపావళి టైంలో మా నాన్నగారికి బాగాలేదు, ఐసీలో ఉన్నారు, చాలా ప్రాబ్లం అయింది. అప్పుడు సిద్ధమంగళ స్తోత్రం అమ్మ చెప్పింది గుర్తొచ్చింది, వచ్చింది, అది చదువుతానే ఉన్న హాస్పిటల్లో. తర్వాత నాన్నగారికి మంచిగా అయింది, కోలుకున్నారా? చాలా ప్రాణాపాయం నుంచి తప్పించాము. 3 days వెంటిలేటర్ మీద ఉన్నారు.
అసలు మమ్మల్ని ఇప్పుడు బాగున్నారు. బాగుంది. చాలా సంతోషం, చాలా శ్రీ సంతోషం. దేవుడి కృప. థ్యాంక్ యూ. అందమైన భక్తురాలు, లుకింగ్ వెరీ క్యూట్, చక్కటి గ్లో కనబడుతుంది. ఎందుకు తెలుసా? దీక్ష వల్ల కదా. అంతే. మీ పేరు? మృదుల అండి, మృదుల. ఫ్రమ్ నిజామాబాద్. లేదు, నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ సో యంగ్ ఏజ్ లో ఉన్నారు. సాధారణంగా సంసారిక జీవితంలోకి వచ్చిన తర్వాత రకరకాల కష్టాల రీత్యానే స్వామికి దగ్గర అవటం అనేది జనరల్ గా జరిగేటటువంటి విషయం. మీరు ఇంకా మీకు వివాహం కాలేదు కదా, మరి ఏమిటి స్వామి వైపు అట్రాక్ట్ అవ్వటం ఏమిటి, దీక్ష తీసుకోవటం ఏమిటి? సో అంటే నేను నమ్ముతాను కానీ రెగ్యులర్గా ఇట్లా పూజలు అట్లా చేయటం చాలా తక్కువ. కానీ దత్తుని మాత్రం బీభత్సంగా నమ్మేసినాను నేను. అది ఎందుకో తెలియదు కానీ అంటే ఆ అమ్మగారి వీడియోస్ వల్ల దానివల్ల నేను చూసి ఇంకా నమ్మడం స్టార్ట్ చేసినాను. కానీ ముందు రోజు వరకు కూడా నాకు తెలీదు దీక్ష తీసుకోవాలి. నేను అనుకోలేదు. మా అమ్మగారికి కూడా చెప్తే ఎందుకు ఇప్పుడు ఈ ఏజ్లో నీకు అన్నీ అన్నారు. బట్ ఏమో ఒక్కసారి చేద్దాం, ఏముంది 3 రోజులకి ఏం వచ్చేది ఏముంది, చేద్దాంలే అన్నట్టుగా నేను ఆ రోజు ముందు రోజు ఫస్ట్ రోజు నైట్ షిఫ్ట్ చేసి 3 o'clockకి నేను బయలుదేరి నేను ఇక్కడికి 5కి వచ్చాను. 5కి నేను దీక్ష తీసుకున్నాను అనమాట. కానీ చేస్తున్న ప్రతి సెకండ్ కూడా ఇప్పటికీ నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా డివైన్ ఫీలింగ్ ఉందా? చాలా డివైన్ ఫీలింగ్ ఉంది. అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకంతో వచ్చినాను. అది ఆల్రెడీ నాకు ఆ సిమ్టమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ నాకు మార్నింగ్ నేను అనుకున్న దానికి కాల్ వచ్చింది. సో దాని గురించి కోరిక అప్పుడే నెరవేరిపోయింది. చాలా అద్భుతం. అయితే వీరి పేరెంట్స్ అని కాదు, ఇన్ జనరల్ గా కూడా పేరెంట్స్ ఈ ఏజ్ లో ఎందుకు దేవుడికి దగ్గర అవటం, అప్పుడే యాత్రలు ఏంటి, దయచేసి ఇట్లాంటివి చెప్పకండి. మన భాగవతంలో ధ్రువోపాఖ్యానం గనక వింటే ధ్రువుడు ఎంతటి వాడు, 5 ఏళ్ల పిల్లవాడు, వాడిని పంపించేసింది వాళ్ళ తల్లి. ధ్రువ తారగా ఇప్పటికీ ఆయన వెలుగొందుతున్నాడు. దయచేసి ఇట్లా పిల్లలు స్వామి వైపు అట్రాక్ట్ అవుతున్నారు, లేకపోతే స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీరు కూర్చోబెట్టి నేర్పాల్సింది పోయి దయచేసి ఇట్లాంటిది మాత్రం వద్దు అని మాత్రం దయచేసి అనకండి. ఉజ్వల భవిష్యత్తుని నాశనం చేయొద్దు దయచేసి. మీ వాళ్ళ గురించి అని కాదు, జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎందుకు మీకు ఇది, అది దయచేసి ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ. ఇంకొక భక్తురాలు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్త. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చీపురుపల్లి అండి, విజయనగరం జిల్లా, గరివిడి బండ్లో. నా పేరు ధనలక్ష్మి. నాకు 2020-21 2 years కూడాను మా ఫ్యామిలీలో కరోనాకి చాలామంది చనిపోవడం వల్ల మా అక్క సేమ్ అక్కలాగే ఉంటారు, లత అక్కలాగే. అక్క చనిపోయాక మేము కరోనాలో చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఆ టైంలోని అక్క వీడియోస్, మీరును అక్క చేస్తున్న వీడియో అనేది చూశాను నేను. అలా అంటే ఈ వీడియో సిద్ధమంగళ స్తోత్రం గురించి చేస్తాను. ఈ వీడియో చాలామందికి కర్మ పోతేనే ఆ వీడియో మన దగ్గరికి రీచ్ అవుద్ది అని మీరు చెప్పారు అక్క మీరును. ఆ టైంలో ఈ వీడియో ఆ మేడం అన్నారు, అక్క కూడా అన్నారు, పద్మిని వీడియో అందరూ చూసినా సరే అందరూ కూడా పాటించరు అని అన్నారు. నేను ఎందుకు పాటించను అని అనుకొని పట్టుకోను గట్టిగా అక్క అన్నారు అప్పుడు అంటే అందరూ చూసినా పాటించరు, పట్టుకోరు. ఇది 1,00,000 మంది చూస్తారు కానీ కొద్ది మందే పట్టుకుంటారు అంటే నేను పట్టుకొని చూస్తాను అని అన్నాను. ఆ సిద్ధమంగళ స్తోత్రం చదివిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయి నాకు. అంటే దత్తుడిని పట్టుకున్న తర్వాత ఓటి ఎందుకు ఈ దేవుని పట్టుకున్నానా అని భయం వేసింది నాకు. కానీ ఆ సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్న తర్వాత నా కూతురికి మిరాకిల్ అండి. ఇక్కడ అసలు నా కూతురు చదివిన చదువు వేరా, జాబ్ వేరా. ఐఐటీలో చదివింది ఎలక్ట్రికల్, ఐఐటీలో 9 GB మెయింటైన్ చేయడం ఎక్కువ, అందులోని ఎలక్ట్రికల్ అయ్యుండి ఎలక్ట్రికల్ చదువుతూ పార్ట్ టైమ్గా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంది. 50 lakhs ప్యాకేజ్ వచ్చిందండి అమెజాన్లో. బర్త్డే శ్రీపాశ్రీ వాళ్ళప్పుడు అప్పుడు అనుకున్నాను, అంటే స్వామి ఎన్ని పరీక్షలు పెడితే అంత పెద్ద సక్సెస్ చూపిస్తారనేది నాకు నిజంగా ఓపెన్ గా చెప్పటం గొప్ప విషయం కదా. నాకు నిజంగాను శ్రీపాశ్రీ వాళ్ళబడి కంటే ఏకదాటిగా సమస్యలు వస్తున్నప్పుడు తట్టుకోలేక స్వామి సిద్ధమంగళ స్తోత్రం చదువుతుంటే నేను ఏడ్చుకునే చదివేదాన్ని. ఎన్నిసార్లు చదివేవారు? రోజుకి ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు కంటిన్యూగా. నాకు ఎప్పుడు గ్యాప్ ఉన్నా సరే అలా పాడుకుంటూ అలాగనే చదువుకున్నాను. అలా 1 year కూడా చాలా కష్టాలు నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు. నాకు 42 years, 42లోని కూడాను ఈ లాస్ట్ 1 year కూడా 2025 నుండి 2024 అంతా కూడా నేను కష్టాలే. అవి ఎలా వచ్చాయి కూడా తెలియదు అనమాట, ఎలా పోయాయి కూడా తెలియదు, ఎలా పోతాయి కూడా తెలియదు. ఇప్పుడు అంతా సద్దుమణిగిందా? 25 January 1st మా పాపకి జాబ్ వచ్చింది. అక్కడి నుంచి స్వామి ఒక్కొక్కటి మిరాకిల్ అంటే అవి మిరాకిల్ ఒక బుక్కే రాస్తారండి.
అక్క చెప్పారు గురు చరిత్రను సిద్ధమంగళ ఒకటే చదివిదని. మేడం మన లత మేడం అక్క చెప్తున్నట్లుగా మీరు అక్క అంటారుగా మేము అమ్మ లత అమ్మ చెప్పినట్లుగా గురు చరిత్ర 10 సార్లు చదివితే మనకి ఏదనుకుంటే అది అవుద్ది అంటే నేను 10 వారాలు చదివాను. అయ్యిందా ఇంతకీ? అయిపోయింది. సూపర్. 10 వారాలు గురు చరిత్ర సిద్ధమంగళ స్తోత్రం 10 వారాలు చదవండి అన్నారు. మీ ఇద్దరు చేస్తున్న వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క వీడియో అసలు అన్నీ అలా నిజంగాను. ఇది అంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. శ్రీపాశ్రీ వల్లభని పట్టుకుంటే మనకి కర్మ పోతేనే శ్రీపాశ్రీ వల్లభని పట్టుకుంటాం అక్క చెప్పినట్లుగా. అంటే మనకి కర్మ పోతే చూసినా సరే ఇక్కడికి వచ్చినా సరే నమ్మకం మెయిన్ ఉండాలి. స్వామి పాదాలకి నాకైతే కళ్ళ ముందు స్వామి పాదాలు పట్టుకున్నట్లుగా ఇక్కడికి అందరూ విగ్రహాన్ని చూస్తారు కానీ నేను అమ్మనే చూస్తున్నాను. ఇది పబ్లిసిటీ కోసం ఎవరో చెప్పమన్నారు ఎవరో చెప్తున్నట్లుగా ఫోర్స్ ఏం కాదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మని చూస్తున్నంతసేపు అమ్మతోటే ఉండాలి అని అనిపిస్తుంది. నేను నిజంగాను ఓపెన్ హార్ట్ సర్జరీ పేషెంట్ని. నేను అసలు అది దీక్షలు ఉపవాసాలు మా ఇంట్లో ఒప్పుకోరు. అయినా సరే నేను 2 సంవత్సరాల నుంచి నేల మీద నాకు అలవాట్లేదు. నేల మీద పడుకుంటున్నాను 2 సంవత్సరాలు. ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. అమ్మ కూడా అడిగారు మీకు ఎక్కడ అండి అని అంటే ఇక్కడికి వచ్చాక నేను దీక్ష కూడా వెయ్యాలనుకోలేదు. నేను ఒక యజ్ఞం పెట్టుకున్నాను సంకల్పం. అంటే ఆయుర్వేదిక్లో చేస్తున్నాను, సొసైటీకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో హెల్త్ పరంగా నిరుద్యోగ సమస్య పోగొట్టాలనేసి ఏదైనా బలమైన సంకల్పం ఉంది కదా దానికోసం అనేసి పాండవులకు చూడండి ఏదైనా అనంతుని వ్రతం చేస్తే కదా పాండవులు రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. అంతే. అందుకోసమే కదా అనంతుడు కౌటిల్యుడు సుమంతుడు కదా ఇదంతాను. అక్క దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాను మొన్న. నేను మామూలు దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాను. దీక్ష వేసుకో అమ్మ అని అన్నారు. గురుసేవ చేసుకో అని అంటే నాకు చాలా అలాగ అనిపించింది. ఉపవాసం నేను ఉండగలను చల్లీలు నాకు పడవ కదా అని అనుకున్నాను. అన్ని చేసేస్తున్నారు. అన్ని చేసేస్తున్నాను. సూపర్. చల్లగా ఉంటదేమో భయపడ్డాను కానీ చాలా బాగానే ఉంది. నెక్స్ట్ అసలు అంటే నాకు ఏమో నాకు ఏం తెలియదు చెప్పాలో ఆవిడకి మెరాకిల్స్ ఎన్ని చెప్పాలో ఎలా చెప్పాలో ఏమేమి ఇంకా మిరాకిల్స్ అంటే మా ఆయన గారు కొంచెం ట్రాన్స్ఫర్ కోసం ఈ మధ్య ఇబ్బంది పడ్డారు. అది చాలా నాకు అసలు మిరాకిల్. పాప జాబ్ ఎంత మిరాకిల్. మా ఆయన గారు నిజంగా నీవి అంటే అతను ట్రాన్స్ఫర్ ఏజెన్సీ ఏనే వెళ్ళిపోదామని అనుకున్నారు. అతను 2 ఎంయూలు ఉన్నారనమాట. వాళ్ళతో కొంచెం సెలవులు ఇవ్వడం లేదనేసి ఇబ్బంది పడేవారు హెల్త్ పరంగా. అది అప్పుడు ఏం చేస్తారు స్వామికి చెప్పేసాను నేను. స్వామి మీరు ఏం చేస్తారు? నా బిజినెస్ అటువైపే ఉంది గుంటూరు విజయవాడ వైపు. బిజినెస్ డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మా ఆయన గారికి కూడాను పీస్ఫుల్గా జాబు ఉండాలి. మీ మీదే పెట్టేసాను దత్తార్పణ మీకే అప్పచెప్పాను అని చెప్పాను స్వామికి. స్వామి ఎక్కడి నుండి అక్కడ తీసుకొచ్చారు ఎర్రగొండపాలెంలో పెట్టేశారు మమ్మల్ని. అంటే దగ్గర శ్రీశైలం దగ్గర శ్రీశైలం 2 కిలోమీటర్లు. అది కూడా అది బయటికి చెప్పకూడదు. అది కూడా మాకంటే చాలా అసలు అమేజింగ్ గిఫ్ట్తో పాటు. అంతే. ఆయన నమ్ముకున్నారు, తండ్రిలా ఆయన నడిపిస్తున్నాడు అనటంలో ఎటువంటి అతిశయక్తి ఇక్కడికి లేదు. వచ్చిన భక్తులందరూ కూడా నాకు తెలిసి ఇది పెద్ద ఆశ్రమం అవుద్దండి. అంటే మనం చెప్పడం కాదు. స్వామి 600 మంది నెక్స్ట్ ఇయర్ అన్నారు కానీ 6000 మందినే దత్తభక్తులు తయారవుతారు. చాలా బాగా చెప్పారు. స్వామి అసలు మేము ఇక్కడ అడుగు పెట్టాం. పాప ట్రైనింగ్ అయ్యేటప్పుడు నేను యూట్యూబ్లోనే చూసానండి. అమ్మ తెలియకముందు అమ్మ వీడియోస్ చూడకముందు నాకు శ్రీకాకుళం నారీసేన అమ్మ నడుపుతారనేసి మాకు లాయర్ గారు బ్యాంక్ మేనేజరు లాయర్ ఆవిడ చెప్పారనమాట. లతా మేడం అనేసి హెల్పింగ్ నేచరు సొసైటీకి సర్వీస్ చేసే ఆవిడ అనేసి అంటే ఓహో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేసి అంటే ఫస్ట్ నేను అసలు అప్పుడే మైండ్లో ఓపెన్ అయ్యింది అనమాట. అనేసి అంటే అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాపకి ట్రైనింగ్ టైంలోని ఇక్కడికి వచ్చాం ఫస్ట్ దత్తపీఠం దగ్గరికి. పిల్లలిద్దరూ చూసిన తర్వాత అమ్మ ఆవిడ శ్రీపాశ్రీ వల్లభుల విగ్రహం ఆవిడ ఒకలాగే ఉన్నారు అని అన్నారు. స్వామి ఆవిడ రూపాన్ని కోరుకున్నారు అనేసి చెప్పాను. చాలా అంటే చాలా అండి చాలా ఏం మాట్లాడానని చాలా అద్భుతంగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. జై గురుదత్త. జై గురుదత్త. బాబుకి కూడా మొన్న టోర్నమెంట్స్ లోని నేషనల్ వరకు వెళ్ళాడండి క్రికెట్ లో. ఏం మొత్తం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం అసలు లిస్ట్ వెళ్తూనే ఉంది. ఏం స్వామి ఇది? మేము కూడా భక్తులమే. మమ్మల్ని కూడా అంటే ఆవిడ ఎంత భక్తిగా నమ్మారు మన ఆవిడని అడగాలి. యాక్చువల్గా స్వామి అదే చెప్తున్నాడు, ముందు ఆవిడని అడగండి అని. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మోనా అండి. మోనా గారు, ఏంటి మీకు ఏదో అద్భుతం జరిగిందని మేడం చెప్తుంటే నాకు అసలు దత్తాత్రేయుడు ఎవరో నాకు తెలీదు. ఆయన దత్తాత్రేయుడు కూడా తెలీదా? ఎమోషనల్ అవుతున్నారు. ఎందువలన? దేనికి? అంటే ఇన్నాళ్ళు మిస్ అయ్యానా? అంతేనా?
ఎప్పుడు రావాలో అంటూ ఉంటారు కదా, ఎప్పుడు సమయం వస్తుందో ఎప్పుడు స్వామికి దగ్గర అవ్వాలో అప్పుడే అవుతారని చెప్పి. అదర్వైజ్ నామం కూడా పలకలేము అంటారు. హెల్త్ బాగాలేదు, బాగపోయినప్పుడు అమ్మని చూస్తాకి మేము ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తా ఉండేదాన్ని. అమ్మ పడుకున్నప్పుడు ఎదురుగుండా 3 తలలతో ఒక పుస్తకం కనిపించింది. అదేంటమ్మా నాకు అడిగాను, వాళ్ళకి ఆకర్షించింది. అంటే ఏంటమ్మా అంటే గురు చరిత్ర పారాయణం అంది. అంటే అవునా అంటే సాయిబాబా చరిత్ర లాగా. అంటే నేను ఎక్కువ పూజలు చేస్తా కానీ అంత డెప్త్గా వెళ్ళిపోలేదు, ఎప్పుడు చేస్తాను అన్నీ చేస్తా. అయితే ఆ రోజు చూసి నేను చదువుకోనా అన్న. అమ్మ బెడ్ మీద ఉంది అప్పుడు. తీసుకెళ్ళి చదివేసి నాకు మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చే అంది. సర్లే నవ్వేసి ఊరుకున్నాను అలాగే అన్న. తీసుకొచ్చాను, వెళ్ళిపోయి దేవుడి గదిలో పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయా. అమ్మ ఈ లోపల సీరియస్ అయింది, అమ్మ కాలం చేసింది. ఆ తర్వాత కరోనా టైంలో ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ వచ్చింది. బాగా ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు. వెళ్తుంటే పూజలు చేసుకుంటూ ఉంటుంటే ఒకసారి దేవుడు మరి క్లీన్ చేస్తుంటే పుస్తకం కనిపించింది మళ్ళీ. అరే ఆ రోజు తీసుకొచ్చాను కదా అమ్మ చివరిగా నాకు అదే ఇచ్చారు ఆస్తి రూపంగా ఏదైనా అనుకోండి, నాకు అది చాలు, అసలు నాకేమీ అక్కర్లేదు, తరగని ఆస్తి అసలు నాకు వద్దు కూడా, అంత బాగా నచ్చింది. అయితే చూసి చదువుదాము పారాయణం చేద్దాము అని చెప్పేసి మొదలుపెట్టాను. అప్పటికే కొంచెం చిన్నగా నాకు చిన్న స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత చదువుతున్న కాడి నుంచి మీరు నమ్మరు ఎక్కువైనాయి. అసలు ఎంత స్ట్రగుల్స్ అంటే బాబోయ్ ఇంకా నేను ఉండకూడదు భూమి మీద అన్నంత బాగా స్ట్రగుల్ అనిపించేసింది నాకు. బాధలు కానీ చాలా స్ట్రగుల్ అయ్యా. అయితే నేను అనుకున్నాను ఎన్నో కష్టాలు వస్తున్నాయి, సర్లే కానీ అని చెప్పేసి ఫస్ట్ పారాయణం అవ్వంగానే ఏడ్చేసాను ఆ పుస్తకం. ఎందుకంటే ఆయన శ్రీశైలంలో అంతర్ధానం అవటం, అబ్బా ఉండాల్సింది కదా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. సర్లే అట్లా నేను 9 వారాలు చదివాను కంటిన్యూషన్. అసలు నేను ఆపబుద్ధి కావటంలా చదువుతా ఉంటే కొన్ని రోజులు అట్లా మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది. పాప పెళ్లి కుదిరింది అనుకోకుండా ఆ బ్రేక్ రావటం. ఈ లోపల నాకు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పేసి తెలిసింది. పాప పెళ్ళి అయిన తర్వాత మీరు నమ్మరు, ఇంకొక వారంలో సర్జరీకి వెళ్ళాలి. వెళ్తుంటే సర్జరీకి నాకు వెళ్ళబుద్ధి కావటం లేదు. అట్లా టైం తీసుకుంటున్నాను డాక్టర్ గారు అన్నారు భయం వేస్తుందా నీకు సర్జరీ అని. భయం వేస్తుందని అన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా పిఠాపురం వెళ్ళిపోయా గురువారం నాడే. ఎందుకు అనుకోకుండా వెళ్ళిపోయాము, స్వయంభూ దత్త ఆలయానికి వెళ్ళిపోయాం. పాదయాక్షేత్రం మాకు అక్కడ ఇంకేమీ తెలియదు. వెళ్ళాము దత్తాక్షేత్రంలో ఆయన దగ్గర పారాయణం చేశాను, ప్రదక్షిణాలు చేశాను, అభిషేకం చేసుకున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత కూర్చున్నాక వెనక్కి వస్తుంటే ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. అక్కడ వెనకాల శ్రీపాద వాళ్ళు కూడా ఇలాగే ఔదుంబర వృక్షం కింద ఉన్నారు ఆయన విగ్రహం. అంటే చూసుకున్నాను. నేను చూసుకొని అరే నన్ను ఏదో పిలుస్తున్నట్టు అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఔదుంబర వృక్షాన్ని హగ్ చేసుకుని నీ ఇష్టం స్వామి నేను సర్జరీకి వెళ్తున్నాను అని చెప్పేసి వెనక్కి వచ్చేసా. నువ్వు నీకు నచ్చినట్టుగా చెయ్యి అని చెప్పేసి ఇంటికి వచ్చాను. మళ్ళీ కరెక్ట్గా భయపడుతున్న దాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నా. ఈ వారం వస్తాను, అమావాస్య వస్తుంది, ఎట్లా డాక్టర్ గారు నవ్వుతూనే ఉండేవాళ్ళు పాపం, ఎప్పుడు ఏమన్నా. ఆ రోజు అనుకోకుండా నాకు కోపం వచ్చేసి ఏంటి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తానని చెప్పి బుధవారం నాడు సర్జరీకి వెళ్ళిపోయా. మా పిల్లలు ఆశ్చర్యపోయారు. మా అమ్మాయి కూడా నేను చెప్పలా సర్జరీకి వెళ్తున్నాడు. నేను మత్తులోంచి వచ్చినాక పాపకి చేయమన్నా ఫస్ట్. వచ్చినాక మా అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఏంటి భయపడలేదా అని ఉంది. అంటే లేదమ్మా అని అన్నాను. అయిపోయి సర్జరీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మీరు నమ్మరు అప్పటి నుంచి పారాయణం చదువుకుంటూనే ఉన్నా. అంతా దత్తస్తవం సర్వైవల్, ఇప్పుడు క్యాన్సర్ సర్వైవల్ అయిపోయింది, ఫ్రీ అయిపోయాను. అసలు నేను ఇంకా కీమోస్ తీసుకోలేదు, రేడియేషన్ తీసుకోలేదు, ఏమీ లేదు. నెమ్మదిగా నేను వచ్చేసి మెడిసిన్స్ వాడుతున్నాను, నాకు నచ్చినట్టుగా హోమియో మెడిసిన్స్ వాడుకుంటున్నాను. అంతా బాగుంది. నేను అమ్మతో నాకు పరిచయం కూడా, లతమ్మతో నేను లత అని పిలుస్తా, అంత ఫ్రెండ్, అర్థమైందా. కానీ తనతో నాకు ఎమోషనల్ కంటేనే ఇప్పుడు లతగా అట్లా పిలవలేను. అసలు పలకటా కూడా నా రాదు, లతమ్మ అంట అమ్మాని కాకేస్తా. ఎందుకంటే ఫ్రెండ్ నాకు అమ్మ అయిపోయింది. ఇంతకు ముందే ఫ్రెండా మీకు? అసలు ఫ్రెండ్, కానీ నేను అసలు పిలవలేను. ఎందుకంటే ఆవిడ గురువుగా ఆ స్థానానికి వెళ్ళిపోయారు ఆవిడ. మరి ఆవిడకి వెళ్ళినప్పుడు నేను ఆ స్థానాన్ని గౌరవించాలి. ఇప్పుడు మాకు ఎవరిని పట్టుకోవాలో తెలీదు, ఎవరెవరినో నమ్ముతాం కదా. కానీ మాకు తెలిసిన లతమ్మ ఇక్కడ శ్రీపాద వాళ్ళు మాకు ఇష్టమైన గురువుని పట్టుకొని మళ్ళీ ఆవిడ ఒక గురువుగా రెడీ అయిపోయేసరికల్లా చాలా చాలా హ్యాపీ. ఇక నేను ఎక్కడికి వెళ్ళటల్లా. మీ నంబర్ అసలు అంటే చాలా ఇంట్లో అన్నారు, ఏ మళ్ళీ మొదలుపెట్టావా వెళ్తున్నావా అని. వదలబుద్ధి కావట్లేదండి. ఈ రోజుకి కూడా పారాయణ రోజుకు ఒక అధ్యాయం చదువుకుని నేను ఆ చివరి క్షణం వరకు చదవాలి. చాలా చాలా సంతోషం. గానగాపురం వెళ్ళాను, మీరు వచ్చారు కదా, వెళ్ళాము మొన్న ఫస్ట్ మీ ద్వారా వెళ్ళాను. అప్పుడు నాకు అమ్మ తెలుసు కానీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలే. అమ్మకు ఫోన్ చేస్తే అసలు గానగాపురం వెళ్ళాం, అష్టతీర్థాలు స్నానం చేసాం. తెల్లారి మమ్మల్ని దర్శనాన్ని తీసుకెళ్లారు. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా రిటర్న్ అవుతున్నాం. వేరే వాళ్ళ గురువు గారి దగ్గర తీసుకెళ్తాను పదండి అందరిని అని చెప్పి వెళ్తుంటే ఫోన్ మిస్టర్ కార్లో పెట్టేశా.
ఇది కార్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటబ్బా నేను అమ్మకి కూడా చెప్పాలి, అసలు నేను ఎవరికి షేర్ చేసుకోవాలా ఇది. సరికల్లా మాకు డబ్బులు రావాల్సిన వాళ్ళు అనమాట. అప్పటికి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళవి. ఇదేంట్రా బాబు 3 ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో నెక్స్ట్ అనుకుని ఫోన్ చేశా. చేయంగా స్పీకర్ ఆన్ చేశారు. అసలు అమ్మ వింటుంది, పక్కన వాళ్ళు చాలా మంది ఉన్నారు, యామిని గారు అందరూ ఉన్నారు. చెప్పు నాన్న అంటే లోన్ శాంక్షన్ అయింది ఆంటీ, మీకు డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి పెద్ద అమౌంట్ అమ్మా చెప్పనులే. అదే సరే చెప్తే మేము సంతోషపడతాం, మేమేం అడగం, సంతోషపడతాం అమ్మయ్య వచ్చాయి కదా అని. ఎంతేమిటి చెప్తున్నాను, అదే ఏదో ఒకటి పెద్ద amount. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాల్సిందే మేము వినాల్సిందే. ఏమండి అంతేనా? అంతే చెప్పండి. ఒకటి దాకా రావాలి. 1 crore 1 crore దాకా. అది అందుకని అసలు మీరు నమ్మరు, నేను చేశానా మళ్ళీ ఏం చెప్తాడు వాళ్ళ స్టోరీ అన్నట్టుగా స్పీకర్ ఆన్ చేశాను. స్పీకర్ ఆన్ చేయగానే ఆంటీ శాంక్షన్ అయింది, ఆంటీ లోన్ శాంక్షన్ అయింది వచ్చేస్తే అనగానే అసలు మీరు అమ్మకి అప్పుడే చెప్పారు. కార్లో ముందు కూర్చున్నారు అమ్మ, నేను వెనకాల మేము అందరం కూర్చున్నాము. అది అసలు మిస్డ్ కాల్స్ పడినాయి ఏమో, నేను ఏదోలే అనుకున్నా, ఎప్పుడు ఏదో చెప్తారుగా వంకలు ఫోన్ చేస్తే ఇవాళ ఏం చెప్తారో అనుకున్నాను. అప్పుడు చెప్పంగా చాలా హ్యాపీ. అద్భుతం అద్భుతం. స్వామి అంటే స్వామే. అప్పుడు కార్లో చెప్పానమ్మా నేను. నాకు మిరాకిల్స్ అంటే ఇంకంతకన్నా ఏం అవసరం లేదమ్మా, ఇంకా ఆయన ఇస్తూనే ఉంటారు. నాకు అర్థమైపోయింది. అమౌంట్ ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేశారు? 2 years అమ్మా. 2 years నుంచి వెయిట్ చేసింది స్వామి ఒక్క దెబ్బకి. అంటే నేను ఎందుకు ఇలా చెప్తానంటే, స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంటే ఇలాంటి మిరాకిల్స్ 100 చూస్తారు. లేదు స్వామిని మేము ఏదో మా అవసరం కోసం వస్తాము, మేము వెళ్తామంటే ఆయన కూడా అలాగే పరీక్షలు పెడతాడు ఖచ్చితంగా. పద్మిని ఆయన పెట్టే పరీక్షలు మీరు నమ్మరు, ఆయన లేరని అనుకుంటాం. శంకర భట్టికే తప్పలేదు ఆథర్కి, ఎందుకంటే 7.5 ఏళ్ళనాటి శనిని 7.5 రోజుల్లో తీసేశారు. కొరడా దెబ్బలు తప్పలేదు. తట్టుకోవాలి కదా, కానీ నేను కష్టం తట్టుకోను, నాకు ఊరికే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా టక్కన అయిపోవాలని అంటే ఎట్లా? ఫస్ట్ మనకి ఏం అర్థం కాదు, రెండోసారి చదువుతామా మనకి అప్పటికే అర్థం కాదు. ఇదేంటి మళ్ళీ మూడోసారి చదువుతాం, మీరు నమ్మరు ఎన్నిసార్లు చదివినా కూడా. అంటే నేను నమ్ముతా, ఎందుకు తెలుసా, అందరు ఇదే. ఎనీవేస్ చాలా చాలా సంతోషం, థ్యాంక్ యూ. ఎమోషనల్ అమ్మాయి అంతే. మాకు పార్ట్లో మాకు ఒక భాగం అయిపోయారు ఆయన, మేమేం చెప్పలేము అంతకన్నా. నా లైఫ్ లో అయితే ఆయనకి మించిన అయితే ఏం లేదమ్మా. నేను థ్యాంక్ యూ నమస్తే.